డెట్ మేనేజ్మెంట్ లో సెకండ్ బెస్ట్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఈస్ తెలంగాణ. అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా వారికి చెప్తా ఉన్నా అధ్యక్ష. అప్పు చేసి మేము పప్పు కూడా తినలేదు అధ్యక్ష. అప్పు చేసి రాష్ట్రానికి సంపద క్రియేట్ చేశాం. ఇది నా రిపోర్ట్ కాదు, కాగ్ రిపోర్ట్. కాగు వాళ్ళు బిర్యానీ మంచిగానే పెట్టిరు, తిన్నా, మధ్యాహ్నం తిన్నా. ఇప్పుడు అధ్యక్ష స్పీకర్ గారు మంచి బిర్యానీ పెట్టారు, థ్యాంక్ యూ సార్. సార్ ఇది కాగ్ రిపోర్ట్ సార్. ఐ విల్ సెండ్ దిస్ టు ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఏం చెప్పారు అధ్యక్ష ఇందులో? మొత్తం గత 6 ఏళ్ల లెక్క ఇచ్చినారు అధ్యక్ష. ఇందులో ఏం చెప్పారంటే మొత్తం తీసుకున్న అప్పుల్లో 87% అప్పులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది అధ్యక్ష? అభివృద్ధి మీద పెట్టే పెట్టుబడి, భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష నేను ఒక్క మాట చెప్తాను, ఒక్క నిమిషం వినండి, తొందరపడకండి వినండి అధ్యక్ష. ఒకనాడు అధ్యక్ష మా తండ్రి గారి టైంలో, మీ పెద్దవాళ్ళ టైంలో అధ్యక్ష ఎట్లుండే అధ్యక్ష థింకింగ్? ఒక పెద్ద మనిషి ఎవరన్నా ఒక జాబ్ ఎక్కితే, ఒక ప్రభుత్వ ఉద్యోగమో ప్రైవేట్ ఉద్యోగం ఎక్కితే ఏమనుకుంటుండే అధ్యక్ష? నేను రిటైర్ అయ్యే వరకు నా సొంత కొంప నాకు ఉండాలి, నా సొంత ఇంటికి నేను పోవాలి, అప్పటిదాకా అద్దె కొంపలు ఉన్నా ఆఖరికి మాత్రం పైసా కూడబెట్టుకొని ప్లాట్ కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, అందులో పోయి ఉండాలి అనుకుంటోళ్ళు అధ్యక్ష. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి అధ్యక్ష. ఈరోజు నా పిల్లల తరం, మీ పిల్లల తరానికి వస్తే అధ్యక్ష ఏం జరుగుతుంది అధ్యక్ష? ఈరోజు ఒక ఐటీ ఉద్యోగమో, ప్రైవేట్ రంగమో, గవర్నమెంట్ ఉద్యోగమో రాగానే చేస్తున్న మొదటి పని ఏంది అధ్యక్ష? వెంటనే ఫస్ట్ ఇల్లు కొంటారు, 3వ నెలలో 2వ నెలలో కారు కొంటారు. ఒకప్పుడేమో లాస్ట్ డ్రీమ్ అది, రిటైర్ అయ్యే నాటికి ఇల్లు ఉండాలి అందరూ. కానీ ఇవాళ మాత్రం ఫస్ట్ మంత్, సెకండ్ మంత్లే కొంటున్నారు. ఏం మారింది అధ్యక్ష? ఏం మారింది అంటే ఆలోచన విధానం మారింది. ఏం మారింది అంటే ఇవాళ ఫైనాన్షియల్ ప్రూడెన్స్ పెరిగింది, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇవాళ ముందుకు వస్తూ ఉన్నాయి. అందుకే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మనం ఒకవేళ ప్రొడక్టివ్ సెక్టర్లో ఇప్పుడు నేను చెప్పినట్టు 87% కనుక లోన్ తీసుకున్నా అది భవిష్యత్తు మీద పెట్టుబడి పెడితే, భవిష్యత్తుకు అవసరపడే పనుల మీద పెట్టుబడి పెడితే అది పెట్టుబడి అయితే తప్ప డెట్ ఎట్లయితుంది? నువ్వు సంపదను పునరుత్పత్తి చేయగలిగితే, ప్రొడక్టివ్ సెక్టర్లో పెడితే అది తప్పెట్లయితుంది అధ్యక్ష? నేను ఇవాళ కూడా గవర్నమెంట్ కూడా డెట్ తెస్తున్నది, నేను తప్పు పట్టట్లేదు. నేనేమంటున్నా, తెచ్చిన డెట్ని ప్రొడక్టివ్గా ఇన్వెస్ట్ చేయండి, మళ్ళీ పైసలు సృష్టించే దాని మీద ఇన్వెస్ట్ చేయండి. మేము తప్పు పట్టట్లేదు, మాకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు అని బదనాం చేస్తలేను. మళ్ళీ ఒక్కొక్క రూపాయికి 4 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు తెచ్చే ఉపాయం చూడండి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూడండి అధ్యక్ష. మరి ఈరోజు మనం ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, మన రాష్ట్రాన్ని ఇవాళ 26.2 మన డెట్ జిఎస్డిపి పర్సెంటేజ్. భారతదేశం యొక్క పర్సెంటేజ్ ఎంత అధ్యక్ష? డెట్ జీడిపి 57%. అమెరికా ఎంత అధ్యక్ష? అమెరికా లాంటి దేశం 129%. అదేవిధంగా జపాన్ అధ్యక్ష, ఎదిగిన దేశాల్లో జపాను, అమెరికా ఇవే చెప్తారు అధ్యక్ష. దాదాపు 269 డెట్ జిఎస్డిపి రేషియో అధ్యక్ష. అదేవిధంగా సింగపూర్ 214. నేను ఎందుకు చెప్తున్నా అంటే, వేరే దేశాలు ఎందుకు చెప్తున్నా అంటే, ఎదిగిన ఏ దేశమైనా, నేను ఒకటి అడుగుతా అధ్యక్ష, ఈరోజు ఇక్కడ మనం 119 మంది ఉన్నాం. ఏ ఒక్కళ్ళని అప్పులేని వాళ్ళు ఉన్నారా సార్? ఇక్కడ అప్పులేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డెట్ ఫ్రీ ఎవరైనా ఉన్నారా సార్? ఉండరు సార్. ఒక బట్టన్ ఉన్నాడు, అన్న యువర్ గ్రేట్ అన్న, మీరు ఒక్కరే. మీరు చూడండి, ఎవరు చెప్తలేరు, మీరు ఒక్కరే. ఫైనాన్స్ మినిస్టర్ సార్, వారు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి వారికి నడుస్తారు సార్, మిగతా వాళ్ళకి నడవదు అధ్యక్ష. నేను ఒక్క మాట అడుగుతున్నా అధ్యక్ష, మనందరం కూడా గుండె మీద చేసుకుని ఆలోచించాలి అధ్యక్ష. ఆ రోజు 2014లో రాష్ట్రంలో భూముల విలువ ఎంత అధ్యక్ష? ఈరోజు ఎంత అధ్యక్ష? మీ వికారాబాద్లో, నవాపేటలో, మోమిన్పేటలో, అక్కడ మర్పల్లిలో, దరూరులో ఎంత ఉండే సార్? ఈరోజు ఎంత అయింది? పెరగలేదా సార్? రాష్ట్రం సంపద పెరగలేదా? పెరిగిన దాన్ని మరి పెరగలేదన్నట్టు మాట్లాడడం కూడా తప్పు కదా సార్? అధ్యక్ష నేను ఇంకొక మాట చెప్తాను అధ్యక్ష, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి సెక్టర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాం, డబ్బులు తెచ్చి పెట్టుబడి భవిష్యత్తు మీద పెట్టినాం. ఒక ఇరిగేషన్ తీసుకుంటే ఎన్ని ప్రాజెక్టులు కట్టినాం సార్? ఒక 218 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కొత్తగా 9.5 ఏళ్లలో యాడ్ చేసినాం. కాళేశ్వరం కానీ, ఎంఎంఆర్ కానీ, గౌరవెల్లి కానీ, కేఎల్ఐ కానీ, చెప్తా కాళేశ్వరం గురించి కూడా చెప్తా, తొందరపడకు, చెప్తా. నెట్టంపాడు కానీ, భీమా కానీ, తుమ్మిళ్ళ కానీ, భక్తరామదాస్ కానీ, చెనాకా, కొరాటా కానీ, ఇవన్నీ జరగలేదు అధ్యక్ష. బ్రహ్మాండంగా ఒక్క సాగునీటి రంగం మీదనే 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. మిషన్ కాకతీయ 22,627 చెరువులను బాగు చేసుకున్నాం. మరి నీటి సామర్థ్యం పెరిగింది, 8.65 టీఎంసీల సామర్థ్యం పెరిగింది. కొత్తగా స్థిరీకరించబడ్డ ఆ యొక్క